గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఒక సబ్ కమిటీని వేశారు. దానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని చైర్మన్గా పెట్టి మిగిలిన 4 మంత్రులతో ఒక సబ్ కమిటీ వేసి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిజ నిర్ధారణ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని క్యాబినెట్కి మూవ్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది. ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఆర్ఆర్ నిర్మిస్తే ఆ ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్కు సంబంధించిన వివిధ రకమైన పొల్యూషన్స్, అది ఫార్మా కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఇంకా ఏవైతే బీడీ సిగరెట్ కంపెనీలు కావచ్చు, చాలా కంపెనీలు ఉన్నాయి. వీటన్నిటినీ వచ్చే పొల్యూషన్ని కంట్రోల్ చేసే దాంట్లో ఓఆర్ఆర్కి ఇన్నర్కి సంబంధించిన దాంట్లో వీటన్నిటినీ అవుటర్కి వెళ్ళిపోవాలని ఆనాటి ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని కొన్ని జీవోలు ఇవ్వటం జరిగింది. ఆ జీవోలు ఇచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వమే స్పెసిఫిక్గా కేసు బై కేస్ వారికి ఇంట్రెస్ట్ అయిన ఇండస్ట్రియల్ ఏరియాలని రెసిడెన్షియల్ ఏరియాలుగా కన్వర్షన్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రభుత్వం పారదర్శకంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఇండస్ట్రీస్ ఇచ్చామని చెప్పామో ఆ ఇండస్ట్రీస్ని ఓఆర్ఆర్ నుంచి బయటికి షిఫ్ట్ చేసే దాంట్లో ఆ ల్యాండ్స్ని వివిధ జోన్ల కింద కన్వర్షన్ చేయడానికి ఓపెన్గా ఆ యాక్సెస్ రోడ్డును బట్టి ఒక రేటు టారిఫ్ని ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా, నువ్వు ఎంఐడి మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఇండస్ట్రీస్కి సంబంధించిన దాంట్లో నువ్వు జీవో నీ ప్రభుత్వం ఆనాటి నీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కేసు బై కేసులో నీకు నచ్చిన వాళ్ళకి, నీకు ముడుపులు చెల్లించిన వాళ్ళకి నువ్వు ల్యాండ్ కన్వర్షన్ చేశావు. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఎన్బ్లాంకెడ్గా ఓపెన్ చెక్గా ఏదైతే ఇండస్ట్రియల్ జోన్లో ఉన్న ల్యాండ్స్ని ఓఆర్ఆర్ లోపల ఉన్న ల్యాండ్స్ అన్ని షిఫ్ట్ చేయండి, వాటిని ఇన్నర్గా ఉన్న వాటిని మేము జోన్ కన్వర్షను 80 ఫీట్ల ఫేసింగ్ ఉంటే ఇది, 45 ఫీట్ల ఫేసింగ్ ఉంటే ఇది, 30 ఫీట్ల ఉంటే ఇది, మార్కెట్ వాల్యూలో ఇంత పర్సంటేజ్ గవర్నమెంట్కి పే చేయండి అఫీషియల్గా అని క్యాబినెట్ తీర్మానం చేసిన దాంట్లో సీక్రెట్ ఏముంది? దాన్ని కూడా టైం బాండ్ ఫిక్స్ చేశాం, వీక్ డేస్ అని. అరే నీలాగా వచ్చినోడు ఫైల్ ఏం క్లియర్ చేసి రానోడు ఫైల్ ఏం తొక్కిపట్టి రిజెక్ట్ చేయలేదే ఈ ప్రభుత్వం. మాట్లాడటానికి నోరుంది కదా అని ఏమీ ఇందాక మిత్రులు చెప్పినట్టు పేపర్లో రాయటానికి ఏమీ లేదని దాన్ని ఏదో డైవర్ట్ చేయడానికి ఉండాలి కనీసం మాట్లాడటానికి. నేను అనేది మీ దగ్గర కూడా జీవోస్ ఉన్నాయి, లేకపోతే మిత్రులందరికీ నేను ఆ జీవోస్ పంపిస్తాను. ఆనాటి ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ ల్యాండ్స్ని కన్వర్షన్ చేసిన ల్యాండ్ని నువ్వు చేయలేదా? చేస్తే ఏ బేస్తో చేశావు? నీకొక రూలు. ఇవాళ మొత్తం ల్యాండ్స్ని ప్రభుత్వానికి కొంత ఇన్కమ్ జనరేట్ అవడంతో పాటు ప్రజలకి ఓపెన్ ఎక్కువ ల్యాండ్ చేస్తే మార్కెట్ ప్రజలకి అందుబాటులోకి వస్తుందని ఈ ప్రభుత్వం ఒక పారదర్శకంగా చిత్తశుద్ధితో చేసిన దాన్ని విమర్శించే అసలు ఆలోచన రావడానికి వచ్చినందుకు నీకు చాలా సిగ్గు అనిపిస్తుంది. నాకు ఆ కంపెనీలు ఏందో స్పెసిఫిక్ తెలియదు. మిత్రమా, నాకు ఆ కంపెనీలు ఏందో తెలియదు. మీరు పాలసీని గురించి అడిగారు. వాళ్ళు పదే ఒకే పదాన్ని, పడికట్టు పదాన్ని, వాళ్ళకు వచ్చిందే అది. 2 సార్లు తెలంగాణ రాష్ట్రాలని మసిపూసి మారేడిగా చేసి పడికట్టు పదాలు 2 సార్లు అధికారంలోకి వచ్చిందే ఇటువంటి పదాలు చెప్పి నమ్మించి ఇంకా ఏదో నమ్మియాలని తాపత్రయపడే దాంట్లో అర్థం లే. సార్ ఇంకోటి సార్ ఈ పాలసీ లీక్ల మీద ఏం జరుగుతుంది సార్? పొంగులేటి గారు సార్ అది ఒక ప్రైవేటు ల్యాండ్ ఇద్దరి మధ్య ఉన్న విషయం, ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరుగుతున్న విషయం. దాంట్లో మంత్రికి ఏం సంబంధము? ఇక్కడ ఉన్న మిత్రులు ఏదో ఒక కాగితం తీసుకొని నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఏందన్నా ఇదేందన్నా అన్నప్పుడు నేను న్యాయం ఏది ఉంటే చేయమని నేను ఎండార్ చేస్తా. న్యాయం ఉంటే చేయమని అంటే మంత్రి వీళ్ళకి చేయమన్నట. అది గవర్నమెంట్ ఇష్యూ కాదు, ప్రైవేట్ ఇష్యూ. చట్టంలో ఏముంటే దాన్ని చట్టం ప్రకారం చూస్తారు. దాన్ని హెడ్లైన్ పెట్టి
అసలు హెడ్లైన్ రాసుకునే బ్యాన్ రైట్ లేకపోతే ఇంకోటి ఎత్తుక్కొని రాసుకోవాలి. పసాలను చూసి నువ్వు హెడ్లైన్ రాసుకుంటే ఎట్లా అన్నా? ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ అనేది విజిబులే కదా, డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ విజిబుల్ ఉంటుంది కదా. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏమైందో మీరు నిజ నిర్ధారణ డెఫినెట్ గా బయటకు వస్తుంది. దాసేది ఏముంటుంది దాంట్లో? ఇప్పుడు మీరు సార్ రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నారు, మంత్రి గారు మీరు రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నారు. గతంలో జరిగిన ముడుపులతో వాళ్ళ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కన్వర్ట్ చేసినాడు. ఆ లిస్టును ఆ జాబితాలో ఉన్న వ్యక్తుల పేరు బయట పెట్టొచ్చు కదా, ఎందుకు భయపడతారు? అన్న మేము ప్రభుత్వంలో ఉన్నాం, భయపడేది ఏముంది? నిజాన్ని చెప్పడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ బయటపడదు. నా దగ్గర ఇప్పుడు రెడీగా లేదు, కానీ ఆనాటి 10 సంవత్సరాల్లో ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న ఇండస్ట్రీస్ ల్యాండ్ని ఏమి కన్వర్షన్ చేశారో నేను డెఫినెట్గా మీకు రేపు మార్నింగ్ మీ అందరు మీడియా మిత్రులకి విత్ డీటెయిల్స్తో పంపిస్తాను. అది అంత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది. అప్పుడు మా ప్రభుత్వం లేదే 10 ఏళ్ళు. నాకు ఒక గజం వేయడం చేసింది ఉంటే చూపించండి అలా, నువ్వు ఎత్తుకోవచ్చు. నాకు ఒక గజం చేసింది ఉంటే మా మిత్రుడు ఆడనే ఉండు, ఎత్తుకోవచ్చు. ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ అసలు ఎవరు చేయాలన్నారు? ఈ ఇండస్ట్రీస్ని ఎవరు షిఫ్ట్ చేయాలన్నారు? ఈ కన్వర్షన్ అనేది లిమిటెడ్గా కేసు బై కేసు ఆనాడు వాళ్ళు ఎందుకు చేశారు? మేము ఎందుకు ఓపెన్ చేశాము? మా స్వార్థం ఏంది, వాళ్ళ స్వార్థం ఏందో నీకు కనపడింది. కేసు బై కేసు చేస్తున్నందుకు మా స్వార్థం ఓపెన్గా పెడితే ఏంటి దీంట్లో? సో పారిశ్రామికవేత్తలకి ఈ ప్రభుత్వము వ్యక్తిని ఎవరని చూడకుండా పెద్దపేట పారిశ్రామికవేత్తలకి ఈ ప్రభుత్వం ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసే దాంట్లో చాలా పర్ఫెక్ట్గా ఉంది. ప్రభుత్వాన్ని చూసి పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి ఎప్పుడు ఇక్కడ ఉండదు. ఈ పాలసీతో వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈ జిహెచ్ఎంసి పరిధి లోపల ఓఆర్ఆర్ లోపలుండే ప్రజానికానికి ఇబ్బంది కలగొద్దు, పొల్యూషన్ తగ్గించాలన్నది మరొక ఢిల్లీలా కావద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క. వాళ్ళు 100% పెట్టారా, 30% పెట్టారా? వాళ్ళు 100% పెట్టిన డాక్యుమెంట్ ఏంటో రేపు ఇచ్చిన దాంట్లో మీకు విజువల్స్ కనిపిస్తాయి. అసలు నువ్వు అతను కలెక్ట్ చేసిండా లేదా? ఇండస్ట్రియల్ ల్యాండ్ని అదర్ జోన్స్ కింద అదర్ యూటిలైజేషన్ కోసం కన్వర్షన్ చేసిన దాంట్లో ఆనాటి ప్రభుత్వం అసలు ఒక పాలసీ అనేది దేనికన్నా ఉందా వాళ్ళు చేసిన దాంట్లో అన్నాడు? అదే నువ్వు 10 సంవత్సరాలు నువ్వు ఉన్నా కూడా ధరణిని తీసుకొస్తేవి, ధరణికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా 2.5 సంవత్సరాలైనా చేయకపోతేవి. ఏదన్నా దేనికన్నా పాలసీ పెట్టావా? ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో అనేక స్కీములకి, అనేక వ్యవస్థ, అనేక సెక్టార్లకి క్లియర్ పాలసీలు పెట్టాం. ఈ ప్రభుత్వం ఉన్న పారదర్శక నీకెక్కడుంది? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు?